నెక్స్ట్ మెథడ్ 3 స్టార్ట్ అమ్మా. సో మెథడ్ 3 ఏంటంటే ఇఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ కనబడుతుందా, స్క్రీన్ కనబడుతుందా? లేదు మేడం. ఇప్పుడు ఓకే. కనిపించట్లేదు మేడం. ఇప్పుడు కనిపిస్తుంది మేడం. ఓకే. సో మెథడ్ 2 ప్రాసెస్ ఏంటి? ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ mdx plus ndy equal to 0. So where m and n are the homogeneous functions. Okay na? So then it will in case the exact differential equation kabate em cheyalani cheppina mx plus ny not equal to 0, then the integrating factor 1 by mx plus ny. Okay, so same process, third method. So where the differential equation it is of the form mdx plus ndy equal to 0 if the function m and n can be written as m and n can be written as m equal to y of f1 of x comma y comma n equal to x of f2 of x comma y. So method 2 ఏంటి? m and n are the homogeneous functions. Okay na? m and n are the homogeneous function. ఇక్కడ m థర్డ్ మెథడ్ ఏమంటున్నా m ఉన్న n ఏంటి homogeneous కాదు. ఇక్కడ ఏమంటున్నాం if it can be written as m equal to y of f1 of x comma y and n equal to x of f2 of x comma y, and so mx minus ny not equal to 0, then the integrating factor equal to 1 by mx minus ny. Okay na? So అంటే నాకు ఇచ్చే గివెన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సో x into mdx plus y into mdx plus x into ndy equal to 0. సో ఈ ఫామ్ లో ఉంటుంది. సో ఈ ఫామ్ లో ఉన్నప్పుడు దీన్ని ఏంటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి చేంజ్ చేయాలి. ఓకేనా? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి చేంజ్ చేసిన తర్వాత అప్పుడు వి హావ్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. ఓకేనా? సో చూడండి, మెథడ్ 2 నేమో m comma n are the homogeneous functions, then mx plus ny not equal to 0. Integrating factor is 1 by mx plus ny. ఓకేనా? సో మెథడ్ 3 కి వచ్చే వరకు m ఉన్న ఏమంటున్నా ఇక్కడ m and n are the not homogeneous. ఓకేనా? So m and n we can written as m if m equal to y of f1 of x and y, n equal to x of f2 of x comma y. So where mx minus ny not equal to 0, then integrating factor equal to 1 by mx minus ny. Okay na? So ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ తోని మల్టిప్లై చేసినాక ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ తోని మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేసినాక నెక్స్ట్ ఏం చేస్తాం, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా చెక్ చేసుకుంటాం. ఓకేనా? సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంపల్సరీ అవుతుంది. సో ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సొల్యూషన్. ఓకేనా? సో సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇంటిగ్రేషన్ లో dx ప్లస్ ఇంటిగ్రేషన్ dy అనుకోండి. సో ఇక్కడ ఏముంటుంది, y అనేది కాన్స్టాంట్. సెకండ్ ఇంటిగ్రేషన్ లో టర్మినేట్ ది x టర్మ్ అంటే x ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ అంటే c వస్తుంది. ఓకేనా? మెథడ్ క్లియరా? హలో క్లియర్ మేడం. హలో ఓకే. సో ఇప్పుడు క్లియర్ అమ్మ? ప్రాబ్లం మెథడ్ క్లియరా? ప్రాబ్లం కాదు. క్లియర్ మేడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్. ఇది మీరు క్వశ్చన్ బట్టి ఏ మెథడ్ లో ఉందో అర్థం చేసుకో ఫైండ్ అవుట్ చేయాలి.
మెథడ్ 2 అయితేనే ఏంటి mdx ప్లస్ ndy ఫామ్ లో అన్ని ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ mdx ప్లస్ ndy బట్ m and n are the homogeneous function then it can be written as mx plus ny not equal to 0 and integrating factor 1 by mx plus ny ఓకేనా ఇక్కడ m and థర్డ్ మెథడ్ లో ఏమంటున్నా m and n are the homogeneous అంటున్నామా లేదు m and n are the it can be written as y into m into dx plus x into n into dy equal to 0 ఓకేనా సో దానికి ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం mx minus ny అనే ఫ్యాక్టర్ ని వేస్తున్నాం ఓకేనా mx minus ny అనే ఫ్యాక్టర్ ని వేస్తున్నాం సో mx minus ny అనే వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 చేయాలి సో దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది 1 by mx minus ny అవుతుంది ఓకేనా సో 2 టైమ్స్ రిపీట్ చేసిన అర్థమైంది కదా ఓకే సో నెక్స్ట్ సో సాల్వ్ ది ప్రాబ్లం y into x cube y cube plus x square y square plus xy plus 1 into dx plus x into x cube y cube minus x square y square minus xy plus 1 into dy equal to 0 okay na so given differential equation ela undi nana the given differential equation it is of the form mdx plus ndy equal to 0 okay na so given differential equation ఈ వాల్యూ ని కన్సిడర్ చేయకండి ఇప్పుడు సో ఇచ్చిన టోటల్ గివెన్ ఈక్వేషన్ ఇది టోటల్ m అనుకోండి ఇది టోటల్ n అనుకోండి ఓకేనా సో గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంది mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది ఓకేనా బట్ ఇక్కడ m and n అనేది నాట్ హోమోజీనియస్ కాబట్టి దీన్ని ఎలా కన్సిడర్ చేస్తాం సో వేర్ m it can be written as m equal to y into f1 of xy with f1 of xy ఏంటి f1 of xy అంటే m ఇవే కదా హలో ఇంతకుముందే ప్రాసెస్ ఇట్నే కదా దాన్ని ఎలా రాసినాం m ఈక్వల్ టు y ఇంటూ f1 ఆఫ్ xy కదా సో ఇక్కడ y అనేది నాకు కాన్స్టాంట్ టర్మ్ ఓకేనా సో f1 అంటే ఈ టర్మ్ ని లీవ్ చేస్తే ఈ వాల్యూనే కదా సో f1 ఆఫ్ xy ఈక్వల్ టు x క్యూబ్ y క్యూబ్ ప్లస్ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 1 ఓకేనా నెక్స్ట్ సో n it can be written as n equal to x f2 xy with f2 xy value ఎంత f2 xy is ఈ వాల్యూ x cube y cube minus x square y square minus xy plus 1 ఓకేనా క్లియరా సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం mx minus ny ఓకేనా సో హోమోజీనియస్ ఉన్నప్పుడేమో mx plus ny బట్ ఇక్కడ డిఫరెంట్ మెథడ్ ఏంటి m equal to y f1 of xy n equal to x f2 x y కదా సో ఆ మెథడ్ లో ఏం చేస్తాం mx minus ny చేస్తాం ఓకేనా సో mx minus ny ఈక్వల్ టు సో ఈ టర్మ్స్ m వాల్యూ ఎంత అన్నట్టు నాకు m వాల్యూ ఈ వాల్యూ టోటల్ ఈ వాల్యూ సో దీనికి మల్టిప్లై x చేయండి సో xy ఇంటూ x క్యూబ్ y క్యూబ్ నెక్స్ట్ ఏమొస్తుంది ఇచ్చిన ఈక్వేషన్ చెప్పండి x cube y cube plus x square y square plus xy plus 1 ఓకేనా నెక్స్ట్ మైనస్ కదా n వాల్యూ ఎంత ఈ వాల్యూ ఓకేనా ఆల్రెడీ ఇక్కడ x ఉంది సో xy x cube y cube minus x square y square minus xy plus 1 ఓకేనా ఓకే సో mx minus ny ఈక్వల్ టు సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేయండి సో సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత రావాలి నాట్ ఈక్వల్ టు 0 రావాలి ఓకేనా సో నాట్ ఈక్వల్ టు 0 రావాలంటే చేయండి x to the power of 4 y to the power of 4 plus x cube y cube plus x square y square plus xy ఓకేనా సో మైనస్ నెగటివ్ టర్మ్ ని సింప్లిఫై చేసుకుంటూనే వస్తున్నా ఓకేనా సో ఇక్కడ నెగటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి డైరెక్ట్ మైనస్ రాస్తున్నా ఓకేనా సో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 y టు ది పవర్ ఆఫ్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో ఎక్స్ క్యూబ్
y cube minus into minus plus x square y square minus into plus minus xy. సో ఏ టర్మ్స్ క్యాన్సిల్ అయితే చూడండి ఒకసారి. ఈ పవర్ 4 వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి? క్యూబ్ టర్మ్స్ కావునా? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కదా. ఓన్లీ సింగిల్ టర్మ్స్ xy. సో mx minus ny equal to, సో రిమైనింగ్ టర్మ్స్ ఎంత? 2x ప్లస్ 2x స్క్వేర్ y స్క్వేర్. అంతేనా? అవునా అమ్మా? ముందు మైనస్ ఉంది ఎక్కడ ఉంది మైనస్? ఇప్పుడు mx ny అన్నప్పుడు ఇక్కడ y క్యూబ్ కు మైనస్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తాయి కదా మేడం. స్క్వేర్ వాటికి ప్లస్ వస్తుంది. అమ్మా నేను మైనస్ డైరెక్ట్ అప్లై చేస్తున్నా చూడు. mx మైనస్ n వాల్యూ x y. ఓకేనా? n వాల్యూ ఈ నెగటివ్ ని డైరెక్ట్ అప్లై చేసుకుంటూ వచ్చిన నేను. చూడు క్లారిటీగా చూడండి. క్లియరా? క్లియర్ మేడం. ఓకే. సో ఇప్పుడు ఇందులో నుంచి ఏం కామన్ తీయొచ్చమ్మా? 2 ny నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. ఓకేనా? ఓకే. సో ఇందులో నుంచి ఏం కామన్ తీయొచ్చు? mx minus ny ఈక్వల్ టు 2x స్క్వేర్ y స్క్వేర్ కామన్ తీయొచ్చా? xy ప్లస్ 1 అంతేనా? 2x స్క్వేర్ y స్క్వేర్ కామన్ తీస్తే xy ప్లస్ 1. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అంతేనా? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 1/mx minus ny. ఓకేనా? సో దట్ ఈక్వల్ టు 1/mx minus ny ఎంత వచ్చింది నాకు వాల్యూ? 2x స్క్వేర్ y స్క్వేర్ xy ప్లస్ 1. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని దేనికి మల్టిప్లై చేయాలి? ఇచ్చిన గివెన్ ఈక్వేషన్. ఓకేనా? సో గివెన్ ఈక్వేషన్ కి ఏం చేయాలి? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లైయింగ్ విత్ గివెన్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ 1 అనుకోండి దాన్ని. ఓకేనా? సో ఈక్వేషన్ 1 కి మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? y ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ xy ప్లస్ 1. ఓకేనా? ఓకే మేడం. ఇంటూ 1/2x స్క్వేర్ y స్క్వేర్ xy ప్లస్ 1 ఇంటూ dx. ఓకేనా? ప్లస్ నెక్స్ట్ x ఇంటూ ఎక్స్ క్యూబ్ y క్యూబ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ xy ప్లస్ 1 ఇంటూ 1/2x స్క్వేర్ y స్క్వేర్ xy ప్లస్ 1 ఇంటూ dy ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి చెప్పండి ఎంత వస్తుందో. సింప్లిఫై చేస్తారు? ఓకే. సో y/2 ని కామన్ తీసుకోండి ఇందులో. y/2. సో దీన్ని ఎలా చేయండి అంటే xy ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ y స్క్వేర్ xy ప్లస్ 1. ఓకేనా? సో దీన్ని ఒకసారి సింప్లిఫై చేయండి. చేస్తే మళ్ళీ ఇదే టర్మ్ వస్తుంది. చేసి చూపించాలా? ఈ రెండింటిని స్ప్లిట్ చేసుకున్నామ్మా. xy ప్లస్ 1 ఈ రెండింటిని ఒక టర్మ్ గా తీసుకున్నా. ఓకేనా? అగైన్ ఈ 2 టర్మ్స్ నుంచి ఇలా తీసుకున్నా. ఇట్లా తీసుకుంటే మళ్ళీ దీన్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే సేమ్ ఇదే టర్మ్ వస్తుంది. ఓకేనా? ఇంటూ dx ప్లస్ ఇక్కడ x/2 కామన్ తీయండి. ఓకేనా? సో x/2 xy ప్లస్ 1 ఇంటూ
x square y square minus 2xy plus 1 divided by x square y square xy plus 1 into dy equal to 0. ఓకేనా? సో దీన్ని ఇప్పుడు ఈ ఇన్నర్ టర్మ్స్ ని సింప్లిఫై చేయండి. సో సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? y by 2. సో ఈ వాల్యూకి సింప్లిఫై చేయండి అమ్మా. ఈ టర్మ్ గెట్ క్యాన్సిల్ అయిపోతుందా? అయిపోతుంది కదా. xy ప్లస్ 1 అంటే ఇప్పుడు x స్క్వేర్ y స్క్వేర్ బై x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ dx. ఓకేనా? ప్లస్ x బై 2 ఇంటూ, సో నాకు ఇక్కడ ఏ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది? xy ప్లస్ 1 xy ప్లస్ 1 అంటే రిమైనింగ్ టర్మ్ ఎంత? x స్క్వేర్ y స్క్వేర్ బై x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 2xy by x square y square plus 1 by x square y square into dy equal to 0. So again మళ్ళీ సింప్లిఫై చేయండి. సో y by 2 into, so x square y square get cancel. 1 plus 1 by x square y square. ఓకేనా? into dx plus x by 2 into, so ఈ x square y square get cancel. So 1 minus x y కాబట్టి 2 by xy plus 1 by x square y square into dy equal to 0. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. సో ఇప్పుడు దేనిలో కన్వర్ట్ చేయాలి? ఇచ్చిన ఈ గివెన్ ఈక్వేషన్ ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదా చెక్ చేయాలి. ఓకేనా? సో మళ్ళీ దీన్ని mdx ప్లస్ ndy ఫామ్ లో ఉందా లేదా? mdx ప్లస్ ndy ఫామ్ లో ఉందా? ఉంది మేడం. ఓకే. సో mdx ప్లస్ ndy ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ m వాల్యూ ఎంత? స్టార్టింగ్ మనం mdx ప్లస్ ndy అనుకున్నాం కాబట్టి ఇక్కడ m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0 అనుకోండి. ఓకేనా? m1 dx ప్లస్ n1 dy ఈక్వల్ టు 0 అనుకోండి. సో నాకు ఎగ్జాక్ట్ కావాలంటే ఏం చేస్తాం? డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ కావాలి. క్లాస్ తీసుకుంటున్నాం మేడం లాబీలో ఉన్నారు మేడం. ఓకే ఓకే. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేస్తామమ్మా? డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, అంతేనా? ఆ టూ టర్మ్స్ ఈక్వల్ అయినాయి అంటే మనకి అది ఏమైనట్టు? ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినట్టు. సో నాకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింది. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినాక నెక్స్ట్ ఏం చేస్తాం? we have to find out the solution. ఓకేనా? we have to find out the solution. సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు మీకు. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ నాకు m1 అంటే వాల్యూ ఎంత? m1 ఈక్వల్ టు ఇంతకుముందు వేసినాం కదా, y by 2 1 y by 2 1 by 1 plus 1 by x square y square. ఓకేనా? y సో into dx. y by 2 1 plus 1 by x square y square ఈ వాల్యూ నేనా? అవును మేడం. ఇప్పుడు డో m1 by డో వై చేయండి. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది చెప్పండి చేసి. ఏమున్నదమ్మా, దీన్ని మా వైని ఇన్సైడ్ పంపియండి. ఏమైతుంది? 1 by 2 కామన్ అట్లానే ఉంచండి. y ప్లస్ y బై ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకేనా? సో డో m1 బై డో వై ఈక్వల్ టు, అంటే ఇంకా దీన్ని సింప్లిఫై చేయలేదు ఇంకా. సో 1 by 2 ఈ m దగ్గరనే చేయాలి వాల్యూ అంతా. y ప్లస్ ఈవై గెట్ క్యాన్సిల్ 1 బై ఎక్స్ స్క్వేర్ వై. అంతేనా? ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1 by 2 అనేది టోటల్ కామన్. సో చేస్తే డో m1 బై డో వై ఇంటూ y ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వై. ఓకేనా? సో 1 by 2 ఇంటూ డో బై డో వై ఆఫ్ వై ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే డో బై డో వై ఆఫ్ 1 by వై. ఇంతే కదా?
సింపుల్ గా చేయాలంటే ఓకేనా. సో 1/2 ∂by ఆఫ్ y అంటే ఎంత 1 ప్లస్ 1/x² ఇంటూ ∂by ఆఫ్ 1/y లాగు ఇంటిగ్రేషన్ కి లాగ్ వస్తుంది. ఇంటిగ్రేషన్ కి లాగ్ వస్తుంది, డిఫరెన్షియేషన్ కి లాగ్ వస్తుందా. d/dx ఆఫ్ 1/x మైనస్ 1/x² కాదా, అది ఎలానో చూడండి. y పవర్ -1 ఉంటుంది అంతేనా. ఫార్ములా ఏంటి డిఫరెన్షియేషన్ కి d/dx ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా ఏంటి n ఇంటూ x పవర్ n-1 కదా. సో ఈ వాల్యూని అప్పర్ కి తీసుకెళ్తే ఏమొస్తుంది y పవర్ -1 అంటే -1 y పవర్ -1 అంటే -1 y పవర్ -2. సో దీన్ని డినామినేటర్ కి తీసుకొస్తే -1/y². అంతేనా, గుర్తొచ్చిందా ఇప్పుడు. డిఫరెన్షియేషన్ 1/y అంటే -1/y² వస్తుంది, అంతేగాని లాగ్ రాదు. ఇంటిగ్రేషన్ లో మాత్రమే లాగ్ వస్తుంది. సో -1/y². ఓకేనా. సో 1/2 ఇంటూ 1 - 1/x²y². ఓకేనా. సో ఇది ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ∂m1/∂y చేసినాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ∂n1/∂x. సో ∂n1/∂x చేయండి. సో చేస్తే ఎంత వస్తుందో చెప్పండి. యాక్చువల్లీ n వాల్యూ ఎంత, n1 వాల్యూ ఎంత, n1 అంటే ఎంత అమ్మా, x/2 1 - 2/xy ప్లస్ 1/x²y². ఓకేనా. చూడండి x/2 1 - 2/xy ఏనా. xy నెక్స్ట్ ప్లస్ ప్లస్ 1/x²y². ఇంతే కదా. సో n1 ఈక్వల్ టు, సో సింప్లిఫై చేయండి, 1/2 x ని ఇన్సైడ్ తీసుకెళ్ళండి, x - 2x/xy ప్లస్ x/x²y². మేడం కొట్టుకుపోతాను. సో n1 ఈక్వల్ టు 1/2 x మైనస్ ఈ x క్యాన్సిల్ అయిపోతే 2/y ప్లస్ x క్యాన్సిల్ అయిపోతే 1/xy². ఓకేనా. ఇప్పుడు ∂n1/∂x వేయండి. సో 1/2 టోటల్ కామన్ ∂by/∂x ఆఫ్ x. ఓకేనా. మైనస్ ∂by/∂x ఆఫ్ 2/y ప్లస్ ఇక్కడ y కామన్ కదా. సో 1/y² కామన్ తీస్తే ∂by/∂x ఆఫ్ 1/x. ఓకేనా. సో 1/2 ఇంటూ ∂by/∂x ఆఫ్ x అంటే ఎంత 1. సో ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఉందా, ∂by/∂x ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత 0. సో ఇక్కడ -0 వస్తుంది. ఇక్కడ ఎంత ప్లస్ 1/y² ఇంటూ ∂by/∂x ఆఫ్ 1/x ఎంత, లాగ్ x అని మాత్రం అనకండి, ఇంత ముందే చెప్పిన. ∂by/∂y y అంటే ఎంత 1/2 చెప్పిన -1/x². వెరీ గుడ్, -1/x². సో దీని నుంచి ఏమొస్తుంది 1/2 1 - 1/x²y². అంతేనా అమ్మా. అంటే నాకు ఇక్కడ ∂m1y ఈక్వల్ టు ∂n1/∂x అనేది ఈక్వల్ అయినాక లేదా, ∂m1 డివైడెడ్ బై ∂y ఈక్వల్ టు ∂n1/∂x. ఓకేనా. సో నాకు ఈ 2 టర్మ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అవునా, ఇట్ ఈస్ ఏ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఏంటమ్మా, 1/2 ఇంటిగ్రేటింగ్ హియర్ y is constant. అవునా, మీరు చెప్పండి. నెక్స్ట్ టైం కి ఏమొస్తుంది,
x is equal to 0. నెక్స్ట్ టైం కి x ఈక్వల్ టు 0. సో బట్ నేను ఇక్కడ తీసుకునే టర్మ్ ఏం తీసుకోవాలి? m1 n1 ఆ టర్మ్సే కదా. ఎగ్జాక్ట్ ఎక్కడ ప్రూవ్ చేస్తున్నాం అదేనా? అవును మేడం. అవునా? ఓకే, వెరీ గుడ్. సో 1/2. సో y ఈస్ కాన్స్టెంట్ కాబట్టి m1 టర్మ్ ఎంత వచ్చిందమ్మా ఇంత ముందు నాకు? y ప్లస్ 1/x² పైన. అవును మేడం. వెరీ గుడ్. ఇంటూ dx ప్లస్ ఇది టోటల్ 1/2 రెండిటికి కామన్ తీసేద్దాం. నెక్స్ట్ ఈ టర్మ్ x as 0. ఈ టర్మ్ ఎంత? dy టర్మ్ n1 టర్మ్. n1 టర్మ్ ఎంత చెప్పండి? n1 టర్మ్ ఎంత వచ్చిందిరా? x మైనస్ x ప్లస్ x మైనస్ x బై 1/4. ఇదేనా? x మైనస్ 1/xy². ఇదేనా? అవును. చెప్పండి ఇప్పుడు. చెప్పండి ఇప్పుడు. x మైనస్ 2/2/1. మీరు చిన్న చిన్న పాయింట్స్ నోట్ చేసుకోవాలి. x మైనస్ 2/y ప్లస్ 1/xy². చూడండి, ఓకేనా? ఓకే మేడం. 2/y ప్లస్ 1/xy². dy ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ 0. ఓకేనా? సో 1/2. సో y అనేది కాన్స్టాంట్ కాబట్టి ఇక్కడ 1 ఇంటూ dx ఉంటుంది. అంటే ఎంత వస్తుంది? మళ్ళీ సపరేట్ చేద్దామా? దీనికి సపరేట్ చేస్తే మీరు ఏ కన్ఫ్యూజ్ గారు. సో y కామన్ తీస్తే 1 ఇంటూ dx. ఓకేనా? ఈ టర్మ్ కి నెక్స్ట్ ప్లస్ 1/y ఇంటిగ్రేటింగ్ 1/x² ఇంటూ dx. ఓకేనా? ఇది x టర్మ్స్ కి. ఓకే, నెక్స్ట్ y టర్మ్స్. ఈ టర్మ్స్ ఇక్కడ నాకు x ఉన్న ప్లేస్ లో ఏమైపోతుంది అంటున్నా? x అనేది టోటల్ టర్మినేట్ వాల్యూ అంటే x ఈక్వల్ టు 0 అంటున్నాం. అంటే నాకు ఈ వాల్యూ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అవునా? అవును మేడం. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? మైనస్ 2 కామన్ తీస్తే ఇంటిగ్రేటింగ్ 1/y dy ఈక్వల్ టు c. అంతే కదా? అంతే మేడం. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సో y ఇంటూ 1 ఇంటూ dx ఎంత అమ్మా? ఇంటిగ్రేటింగ్ కాన్స్టాంట్ ఎంత? x కదా. డిఫరెన్షియేషన్ అయితేనేమో 0, ఇంటిగ్రేషన్ అయితేనేమో x. ఓకేనా? సో ప్లస్ 1/y ఇంటిగ్రేటింగ్ 1/x² మైనస్ 1/x. అంతేనా? మైనస్ 1/x. అవునా కాదా? అవును. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేటింగ్ 1/y ఎంత? దీనికి ఎంత? y ఈక్వల్ టు c. వెరీ గుడ్. సో ఇప్పుడు సింప్లిఫై చేయండి. 1/2 yx మైనస్ 1/xy. సో మైనస్ 1/2 ఇంటూ 2 log y ఈక్వల్ టు c. సో ఈ 2 గెట్ క్యాన్సిల్ చేయండి. చేస్తే 1/2 x. సో ఈ 2ని ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే xy మైనస్ 1/xy మైనస్ 2 log y ఈక్వల్ టు 2c. అంతేనా? ఓకేనా? మీరు దీన్ని ఇలానే ఉంచుకున్నాం కాదు, మళ్ళీ xyని సింప్లిఫై చేసినాం కాదు. సో అదంతా ప్రాసెస్ ఎందుకు? ఇది ఒకటి ఇక్కడికి చేసుకుంటే సరిపోతుంది. క్లియర్?
క్లియర్ మేడం. 2 లాగ్ బై కాదు మేడం, 2 క్యాన్సిల్ అయింది మేడం.